నా పేరు డాక్టర్ కె ఆనందరావు. గేదెల పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ స్థానానికి ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేయుచున్నాను. ఈ గేదెల పరిశోధనా స్థానము శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అధీనంలో పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వలన మనము పశుపక్ష్యాదులు వేడికి తట్టుకోలేక ఇబ్బందులు పడడం అనేది గమనిస్తూ ఉన్నాము. దీనినే మనము ఎల్నినో అంటున్నారు. ఈ ఎల్నినో అనగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఒక్కసారిగా భూమి మీద ఉష్ణోగ్రతలు అనేది పెరగడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతల వలన వేడి ఎక్కువయ్యి అత్యల్ప వర్షపాతము నమోదయ్యి కరువు కాటకములు ఏర్పడే పరిస్థితులు మనకి గోచరిస్తున్నాయి. దీనివలన మనకు ముఖ్యంగా భారతదేశం వ్యవసాయక దేశం కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం వలన వ్యవసాయ ఆధారిత రంగాలు ఉత్పాదకత తగ్గే అవకాశము చాలా వరకు ఉంది. ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావం వలన వాతావరణంలో ముఖ్యంగా భూమి ఉష్ణోగ్రతలు అనేది పెరగడం జరుగుతుంది. దీనికి వలన ఈ వేడికి పశువులలో కానీ మొక్కలలో కానీ అన్ని జీవరాశుల్లో ఒత్తిడి పెరుగుతుంది. సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గత వేసవిలో 34 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ యావరేజ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈ ఉష్ణోగ్రతల దగ్గరే మే చివరి వారంలో లక్షలాది కోళ్ళు చనిపోవడం అనేది జరిగింది. మరి ఈరోజు ఈ వాతావరణం అనేది ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఈ యొక్క క్రిమి కీటకాలు పెరగడానికి ఇది అనుకూలమైనటువంటి వాతావరణము. దానివలన పశువులకు ఈ యొక్క వెక్టార్ బోర్న్ డిసీజెస్ అంటే ఈగలు దోమల వలన వచ్చే వ్యాధులు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఉష్ణోగ్రతలు పెరుగుదల వలన ముఖ్యంగా మనం పాడి పశువుల్లో చూసుకుంటే పెంపుడు జాతి అంటే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు వీటిల్లో సాధారణంగా ఇవి 15 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వడము జరుగుతుంది. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్కు పెరిగితే ఆ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. మరి ఈ రోజుల్లో 30 దాటి 45 వరకు కూడా ఉష్ణోగ్రతలు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను రికార్డ్ అయితే క్షేత్రస్థాయిలో పాల ఉత్పత్తి 10 నుంచి 15% తగ్గుదల అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి ఉష్ణోగ్రతలు పెరిగితే ఈ యొక్క పాడి ఉత్పత్తి అనేది సుమారుగా 25 నుంచి 50% తగ్గుదల అనేది మనము క్షేత్రస్థాయిలో గమనించవచ్చు. ఈ రకంగా పాడి ఉత్పత్తి తగ్గిపోవడం వలన బజారులోకి కల్తీ పాలు వచ్చే ప్రమాదము ఉంది. అదేవిధంగా ఈ యొక్క పెరిగిన ఉష్ణోగ్రతలకు రూమ్ టెంపరేచర్ అంటే 37 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకి 1 పాయింట్ ఫ్యాట్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. తద్వారా పాలకి రేటు లేకుండా రైతులకి ఆర్థిక నష్టము కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరగడం వలన పాడి ఉత్పత్తి, పశు ఉత్పత్తులే కాకుండా పునరుత్పత్తిపై కూడా వీటి ప్రభావాన్ని మనము గమనించవచ్చు. ముఖ్యంగా పశువులు సకాలంలో ఎదకి రాకపోవడము, అదేవిధంగా ఒకవేళ వచ్చినా సూలు కట్టకపోవడము, అలాగే ఈసుకుపోవడము, ఇటువంటి సమస్యలతో ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పాడి పశువులు అనేవి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం గొర్రెలు, మేకలు, పందుల్లో కూడా చూడవచ్చు. అందువలన ఈ యొక్క పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు కారణంగా పశు సంపదలో పునరుత్పత్తి సామర్థ్యము, ఉత్పత్తి సామర్థ్యము అనేది గణనీయంగా తగ్గుదలకు ఈ యొక్క ఎల్నినో అనేది ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా రెండవది మేత కొరత. మేత కొరతని మనము చూసుకున్నట్లయితే తక్కువ వర్షపాతము నమోదవడం వలన పశుగ్రాసము అనేది పచ్చిక బయల్లో చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ పశుగ్రాసం అనేది పాడి పశువులకు అందుబాటులో లేకపోతే ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆర్గనైజ్డ్ డైరీ ఫార్మ్స్లో కానీ ఇప్పుడు చాలామంది రైతాంగము పశుగ్రాసాలు సాగు చేస్తున్నారు. ఈ పశుగ్రాసాలు సాగు చేయడం వలన వాళ్ళ యొక్క పశువులకు మేత పుష్కలంగా అందివ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క బోరు బావులు అడుగింటిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అత్యల్ప వర్షపాతం వలన బోరు బావులు అడుగింటిపోతే నీరు సరిగ్గా వాళ్ళ యొక్క పశుగ్రాస క్షేత్రాలకు అందివ్వలేక ఆ పశుగ్రాస
పశుగ్రాస క్షేత్రాల నుండి తక్కువ గడ్డి దిగుబడి అనేది వస్తుంది. అది అరకొర మేతగా వాళ్ళ యొక్క పశు సంపదకు అరకొర మేత మాత్రమే అవుతుంది. ఇక మూడవది, పశుగ్రాస చెట్ల నుంచి కూడా మనకు అవి చిగురించక కొమ్మలు కూడా కొమ్మలు కూడా తక్కువ వచ్చి పశుగ్రాస చెట్ల నుంచి కూడా పశుగ్రాసాలు సరిగ్గా మనకు లభ్యమవ్వవు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పచ్చిక బయల్లో నదీ పరివాహక ప్రాంతాలు, కొండవాగు ప్రాంతాలు, కాలువ ప్రాంతాలు, చెరువు గట్లపై ఉన్నటువంటి పశుగ్రాసాల్లో ఒకవేళ పశుగ్రాసాలు ఉత్పత్తి అయినప్పుడు వాటికి ఈ పశు సంపద తాకిడి ఎక్కువయ్యి వాటి యొక్క పెరుగుదల కూడా నశించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా పశువులకు కావలసినటువంటి పశుగ్రాసాన్ని మనము అందించే పరిస్థితిలో ఉండము. ఈ రకంగా మేత కొరతపై కూడా ఈ ఎల్నినో ప్రభావం అనేది మనం చూడవచ్చు. అలాగే నీటి కొరత, మనకి తక్కువ వర్షపాతము నమోదైనప్పుడు సాధారణంగా సాగునీరు, తాగునీరు ఈ రెండింటి వలన కూడా మనకి పశు సంపదకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా మనము పశువుల్లో చూసుకుంటే ఆవులు కానీ గేదెలు కానీ రోజుకి 30 నుంచి 40 లీటర్లు నీళ్లు తాగుతాయి. గొర్రెలు మేకలు అయితే 5 నుంచి 6 లీటర్లు నీళ్లు తాగుతాయి. అదే పాల ఉత్పత్తిలో ఉన్నటువంటి పశువులు అయితే 70 నుంచి 80 లీటర్లు నీరు తాగుతాయి. ఈ నీరు మనము సరిగ్గా అందివ్వకపోతే ఈ యొక్క ఎల్నినో ప్రభావం వలన, వేడి పెరగటం వలన ఈ పశువులు డిహైడ్రేషన్తో చనిపోయే ప్రమాదము ఉంది. కాబట్టి ఈ యొక్క నీటి కొరత కూడా మనకు ముఖ్యంగా పీడించవచ్చు. అదేవిధంగా మనము అంటువ్యాధులు ప్రబలటం, ముఖ్యంగా ముందే చెప్పాను, ఈ యొక్క వాతావరణము ఈ కీటకాలు అభివృద్ధి చెందడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కాబట్టి కొన్ని బ్లడ్ ప్రోటోజోవన్స్ అంటే రక్త పరాన్న జీవులు వలన కలిగే వ్యాధులు, ఎందుకంటే ఈ రక్త పరాన్న జీవులని ఈ యొక్క ఈగలు ఒక పశువు నుండి ఇంకొక పశువుకి వ్యాప్తింపజేస్తాయి. కాబట్టి ఈ రక్త పరాన్న జీవుల వలన వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి పశువులు వ్యాధి బారిన దీనివల్ల పడవచ్చు. ముఖ్యంగా దూడలపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలకి దూడలు తట్టుకోలేవు. కాబట్టి ఈ సంవత్సరంలోపు దూడలు చనిపోయే అవకాశము ఉంది. ఈ రకంగా ఈ ఎల్నినో ప్రభావం వలన పశు సంపద తీవ్రమైనటువంటి నష్టాలకు గురయ్యి తద్వారా రైతుకు ఆర్థిక నష్టం అనేది కలుగుతుంది. అయితే ఈ యొక్క ఎల్నినో ప్రభావాన్ని అధిగమించడానికి రైతులు తీసుకోవలసినటువంటి చర్యలు ఏమిటి? ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వాళ్ళు వారి యొక్క పశువుల సాలల్ని చక్కగా వేడి తగలకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ముఖ్యంగా రక్షించుకోవాలి. ముఖ్యంగా మనము కొబ్బరి పీచుతో కానీ, ఒట్టివేళ్లతో కానీ, తుంగ గడ్డితో కానీ చేసినటువంటి చేపలను పట్టీలుగా చేసి షెడ్లకు 4 వైపులు మనం కట్టుకొని దానిపై ప్రతి గంటకు ఒకసారి చల్లని నీటిని చిలకరించినట్లయితే వేడిగాళ్ళు షెడ్లలోకి వెళ్లకుండా మనం రక్షించవచ్చు. అదేవిధంగా షెడ్ల పైభాగంలో ఉన్నటువంటి ఆస్బెస్టాస్ రేకుపై వైట్ సిమెంట్ కానీ మనము పూసినట్లయితే మనం వేడిగాళ్ళు షెడ్లలోకి దిక్కకుండా మనం చూడవచ్చు. అదేవిధంగా షెడ్ల పైన స్ప్రింక్లర్స్ కానీ మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ యొక్క స్ప్రింక్లర్స్ ప్రభావం వల్ల నీరు అప్పుడప్పుడు మనం జల్లులుగా ఇచ్చినట్లయితే ఆ నీరు అంటే ఆ వేడి కిందకు దిక్కకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా షెడ్లలో కానీ ఫాగర్స్ మరియు గాలి పంకాలు అమర్చినట్లయితే మనము షెడ్లలో చల్లదనాన్ని చేయవచ్చు. అదేవిధంగా కాకుండా ఈ పశువులకు మేతకు పంపించే సమయాన్ని కూడా మనం చూసుకోవాలి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు ఉండేటప్పుడు ఉదయం 10 గంటల్లో 7 గంటల నుంచి 10:30 లోపల మేతకు పంపించి తీసుకొచ్చి షెడ్లలో ఉంచాలి. అదేవిధంగా సాయంత్రం 3:30 తర్వాత 3:30 నుంచి 7 వరకు వాటికి మేతకు పంపించాలి. చల్లని టైంలోనే చాపింగ్ చేసినటువంటి తేలికైనటువంటి జీర్ణమైనటువంటి గడ్డిని మనం ఇవ్వాలి. ఏ విధమైనటువంటి నాసిరకమైనటువంటి గడ్డిని మనం ముదర గడ్డిని ఇచ్చినట్లయితే ఈ వేడికి జీర్ణమవక అజీర్తితో పాడి పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా గొర్రెలను మేకలను కూడా ఉదయం 10:30 సాయంత్రం 3:30కి పంపించి మళ్ళీ 7 గంటలకు తీసుకుని వచ్చి షెడ్లలో ఉంచాలి. సంచార జీవులు కాబట్టి 10:30 తర్వాత నీడనిచ్చే మంచి తోటల్లో వీటికి మనము విడిదిని ఏర్పాటు చేయాలి. ఈ విధంగా ఈ పశువులకు మేతకు పంపించే టైమింగ్స్లో కూడా మనము కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గేదెలను చూసుకుంటే గేదెల్ని వాటర్ లవర్స్ అంటారు. ఈ గేదెల్ని మనము
11 గంటల నుంచి 3 గంటల వరకు వ్యాలోయింగ్ ట్యాంకులు అంటే చెరువుల్లో కానీ కాలువల్లో కానీ లేకపోతే ఆర్గనైజ్డ్ డైరీ ఫామ్లో నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకుంటారు. వాటిలో వీటికి కంప్లీట్గా విడిచిపెట్టడం వలన మనం పాడి ఉత్పత్తి బాగుంటుంది, వెన్న శాతం కూడా తగ్గకుండా ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా సరే మనం గేదెల నుంచి సుస్థిరంగా పాడిని పొందవచ్చు. ఈ రకంగా ఈ వేడి బారి నుంచి కాపాడుకోవడానికి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక నీటి కొరత నివారణకు ముఖ్యంగా మనం చూసుకుంటే అత్యల్ప వర్షపాతము నమోదవుతుంది కాబట్టి ఈ అత్యల్ప వర్షపాతంలో మనకు వర్షాలు పడినప్పుడు ఆ నీటిని మనకు సమీప చెరువుల్లో కానీ కాలువల్లో కానీ నిలువ చేసుకోవాలి. తద్వారా మనము ఈ యొక్క వాటర్ టేబుల్ పరిసరాల్లో ఉన్నటువంటి బోర్లలో వాటర్ టేబుల్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి బోరు బావి ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వాళ్ళ బోరు సమీపంలో నిర్మాణము చేసుకోవాలి. ముఖ్యంగా పశువులు వెళ్ళేటటువంటి రహదారుల్లో ప్రతి పంచాయతీలో కూడా నీటి కుంటలు అంటే నీటి తొట్టెలను నిర్మించి వాటిలో ఎప్పటికప్పుడు మంచినీళ్ళు మనము ఉంచుకున్నట్లయితే మేతకెళ్ళేటటువంటి పశువులు నీరు అందివ్వడం అనేది జరుగుతుంది. మన ప్రభుత్వం వారు ప్రతి పంచాయతీలో కూడా ఈ నీటి కుంటల్ని ఏర్పాటు చేయడం అనేది మనము గమనిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి శుభ్రమైనటువంటి నీటిని మనము ఈ యొక్క పాడి పశువులకైతేమి, గొర్రెలకైతేమి, మేకలకైతేమి, పందులకైతేమి మనము ఇచ్చినట్లయితే ఈ నీటి కొరత అనేది మనము పాడి పశువులకు నివారణ చేయవచ్చు. అదేవిధంగా పశువులు వ్యాధుల బారిన పడకుండా ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ వారు ఎప్పటికప్పుడు రైతులకి ఈ యొక్క ఎల్నినో ప్రభావం గురించి తెలియజేస్తూ వాళ్ళలో శాస్త్రీయ విజ్ఞానాన్ని ఈ ఎల్నినోని ఏ రకంగా అధిగమించాలనేటువంటి విషయాల్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఎటువంటి అవుట్ బ్రేక్స్ వచ్చినా సరే వెంటనే పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రైతులకు పశువైద్య సేవలు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఈ పశు బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి ఏ కారణం చేతైనా ఈ ఎల్నినో ప్రభావం వలన పాడి పశువులు చనిపోయినట్లయితే వాటికి ఆ ఇన్సూరెన్స్ సదుపాయం అనేది కలిగించాలి. ఈ విధంగా మనము నివారణ మార్గాల గురించి రైతులకి మనము తెలియపరిచినట్లయితే మన పశు సంపదను మనం కాపాడుకొని తద్వారా ఆర్థిక అభివృద్ధి మన యొక్క పశు పోషకులు పొందగలరని ఆశిస్తున్నాను. ఈ అవకాశము ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదములు.